బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో బాలుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఆ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ తొక్కిసలాటలో గాయపడిన ఆ మహిళను బతికించడానికి పోలీసులు కూడా అక్కడ కష్టపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సిపిఆర్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ యువతి తొక్కిసలాట్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాబుకి చిన్న పిల్లాడు, ఆ పిల్లాడికి చేతులన్నీ కూడా రబ్ చేస్తూ స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడే దృశ్యాలు అవి. ఇది నిన్న రాత్రి చోటు చేసుకుంది ఈ ఘటన. అత్యంత విషాదకరమైన ఘటన. సంధ్య థియేటర్ దగ్గరకు ఫ్యాన్స్ను విష్ చేయటానికి అక్కడికి బన్నీ వచ్చిన సందర్భంలో ఫ్యాన్స్ అంతా బన్నీని చూడటానికి ఎగబడ్డారు. ఆ సమయంలో పోలీసులు కూడా ఫ్యాన్స్ని అక్కడ నుంచి పంపించడానికి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. బాలుడు కింద పడిపోయాడు. బాలుడు అభిమానుల కాళ్ల మధ్య నలిగిపోయాడు. దీంతో ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే ఈ ఘటనపై బన్నీ స్పందించారు. బన్నీ టీం బాధిత కుటుంబంతో మాట్లాడింది. ఆ కుటుంబానికి కావాల్సిన ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అంటూ బన్నీ టీం స్పందించింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఆర్టీవీ నిరంతరం వాళ్ళ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ట్రాక్ చేస్తూ వస్తుంది. ఆ కథనాన్ని ప్రచురించింది, ఆ విషయాన్ని తెలియజేసింది. దీంతో బన్నీ టీం స్పందించింది. ఆర్టీవీ ఎఫెక్ట్ ఇది. ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి బన్నీ టీం ఆ కుటుంబంతో మాట్లాడారు. ఆమె భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళకి 2 పిల్లలు, పాప బాబు 2. కానీ దురదృష్టం నిన్న తొక్కిసలాట ఆ మహిళ ప్రాణాలు తీసేసింది. ఆ బిడ్డలను తల్లి లేని బిడ్డలుగా మార్చింది. భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. అయితే మృతురాలు రేవతి కుటుంబానికి భరోసా ఇస్తున్నామంటూ బన్నీ టీం రెస్పాండ్ అయింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నారు. అవసరమైన సాయాన్ని అందజేస్తామని చెప్తున్నారు. అలాగే బాలుడికి కావాల్సిన వైద్య సహాయం కూడా పూర్తిగా అందిస్తామంటూ బన్నీ టీం రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయింది శ్రీతేజ తల్లి రేవతి. శ్రీతేజ ప్రస్తుతం ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. అతనికి వైద్యాన్ని అందిస్తున్నారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, నిన్న ఘటన జరిగినప్పటి నుంచి ఆర్టీవీ ట్రాక్ చేస్తూ వస్తుంది బాలుడి పరిస్థితి ఎలా ఉంది అని. ఆ ఘటనను సమాచారాన్ని అందించిన తర్వాత ఆర్టీవీ ప్రసారాల తర్వాత బన్నీ టీం రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏంటి బన్నీ టీం నుంచి బాధిత కుటుంబానికి వచ్చిన భరోసా ఏంటి? నిన్న రాత్రి ఏదైతే సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియం షో ఏదైతే వస్తుందో దానికి సంబంధించి దిల్సుఖ్ నగర్ నుంచి, అంటే కొడుకు కోరిక మేరకు, కొడుకుకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. పుష్ప 2 కోసం ఎన్నో రోజుల నుంచి తండ్రిని అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు అని చెప్పి తండ్రి ఒక కొడుకు కోరిక తీర్చడం కోసం నిన్న ప్రీమియర్ షో అయితే బుక్ చేయడం జరిగింది. అలాగే కుటుంబంలో 4 కూడా ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో, అంటే ఏదైతే కుటుంబం ఉందో వాళ్ళ 4 కూడా బన్నీకి సంబంధించి ఏదైతే పుష్ప 2 మూవీ ఉందో దాన్ని చూడటానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సంధ్య థియేటర్లో మామూలుగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులో అల్లు అర్జున్ మూవీ ఉంది. అలాగే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తొక్కిసలాటలో అనుకోని పరిస్థితుల్లో బాల్కనీ నుంచి ఒక మహిళ, రేవతి అనే మహిళ బాల్కనీ నుంచి కింద పడిపోయి తొక్కిసలాటలో అక్కడికక్కడే మృతి చెందిందని చెప్పచ్చు. తన కొడుకు కూడా, ఎవరైతే తన కొడుకు శ్రీచేత అనే వ్యక్తి ఉన్నాడో, బాలుడు, చిన్న బాలుడు, అతను కూడా తొక్కిసలాటలో గాయపడ్డాడని చెప్పొచ్చు. ఒక్కసారిగా అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే అభిమానులు ఉన్నారో అతను, అలాగే పోలీసులు కూడా అతన్ని తీసుకొచ్చి సిపిఆర్ చేసినప్పటికీ కూడా అసలు తను కోలుకోకపోవడంతో దగ్గరలో ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడా ఈయన పరిస్థితి, ఎవరైతే బాలుడు పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో కిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళడం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి 72 గంటల పాటు కూడా బాబుని చేయాలి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి కూడా చెప్పలేము.
ట్రీట్మెంట్కి కూడా స్పందించట్లేదు అంటూ కూడా డాక్టర్స్ చెప్పడంతో తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి తన భార్య చనిపోయిన పరిస్థితి, మరోవైపు కొడుకు చావుతో పోరాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అల్లు అర్జున్ స్పందిస్తాడా లేదా అంటూ కూడా రాత్రి నుంచి కూడా అన్ని ఛానల్స్తో పాటు మన ఆర్టీవీ కూడా ఎంతగానో కృషి చేసినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఈ రోజు ఇప్పుడు ఒక కొద్దిసేపటి క్రితం అయితే స్పందించడం జరిగింది. ఎవరైతే బాలుడు ఉన్నాడో ఆ బాలుడికి ఏదైతే వైద్యం పరంగా ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా నేను చూసుకుంటాను, ఆ కుటుంబాన్ని కూడా నేను ఆదరిస్తాను, అంటే ఆ కుటుంబానికి ఏదైతే సహాయం చేయాలో అదంతా కూడా నేను చేస్తాను, నేను అండగా ఉంటాను అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అంటే బాలుడి వైద్యానికి కూడా బన్నీ టీం ఏదైనా సహాయం చేస్తుందా? ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్నాడు, మరో 72 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో అత్యాధునిక చికిత్స అందించడానికి బన్నీ టీం నుంచి ఏదైనా సహాయం అందుతుందా ఆ బాలుడి కోసం? ఎస్ రోహిత్, ఏదైతే బాలుడి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతానికి ఇప్పుడు 50,000 అయితే కట్టాము, ఇంకా 75 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి అన్నారు, ఇంకా ఎక్కువ అధిక మొత్తంలో ఇంకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్నారు. కాబట్టి దానికి ఖర్చు కూడా అల్లు అర్జున్ ఇవ్వాలి అంటూ కూడా తండ్రి కోరుకోవడం జరిగింది. ఆయన కోరుకున్నట్టుగానే ఇప్పుడు బాబుకి అయ్యే ఖర్చు మొత్తం కూడా అల్లు అర్జునే భరిస్తారు అనేది కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. నేను భరోసా ఇస్తున్నాను, ఖచ్చితంగా ఫ్యామిలీని అండగా ఉంటాను, ఆదుకుంటాను అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఫ్యామిలీతో మాట్లాడతారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. తండ్రి మాత్రం కొట్టుమిట్టులాడుతున్నాడని చెప్పాలి. ఒకవైపు భార్య, మరోవైపు కొడుకు. అసలు ఇందాక హాస్పిటల్లో మనం ఇంటర్వ్యూ ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన వేడుకుంటుందల్లా ఒకటే, ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏదైతే సంధ్యా థియేటర్ ఉందో వాళ్ళు అలాగే పోలీసులు ఎంతగానో అరేంజ్మెంట్స్ ఎక్కువగా చేయాలి, ఎందుకంటే అభిమానులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఎంతగానో వాపోయారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ స్పందించడంతో తండ్రి కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మధ్యతరగతి కుటుంబం కాబట్టి అన్ని లక్షలు, అంటే కొడుకు కోలుకోవాలంటే కొన్ని లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది, నేను ఎలా నా కొడుకుని కాపాడుకోవాలి అంటూ కూడా ఆయన ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో ఆయన కొంచెం ఊపిరి పీల్చుకోవడం అనేది కూడా తెలుస్తూ ఉంది. రైట్ దేవిక, సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై బన్నీ స్పందించారు, అల్లు అర్జున్ స్పందించారు. మృతురాలు రేవతి కుటుంబానికి భరోసా ఇవ్వటానికి ముందుకొచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ చెప్పారు. అవసరమైన సాయం అందజేస్తామని అల్లు అర్జున్ టీం తెలియజేసినట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు, చికిత్సను అందిస్తున్నారు, ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. ఇప్పటికే తల్లిని కోల్పోయాడు శ్రీతేజ. రేవతికి 2 పిల్లలు, శ్రీతేజ మరో పాప. కుటుంబంతో సహా సినిమా చూడటానికి వచ్చిన సందర్భంలో అదే సమయంలో అల్లు అర్జున్ కూడా థియేటర్ దగ్గరికి రావడం, సంధ్యా థియేటర్ దగ్గరికి రావడంతో అభిమానులంతా ఎగబడ్డారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది, వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాట్లో రేవతి చనిపోవడం, శ్రీతేజ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉండటంతో ఇప్పుడు కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.